కల్తీ జరిగిందని మాట్లాడట్లా. ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడ మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడు 35వ పేజీలో? ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ. జంతు కొవ్వు లేదు అని ఉందా? ఒక్క అక్షరం ఉందా? ఒక్క అక్షరం. సిడ్నీ వేదికలో పేజ్ నెంబర్ 35 లో ఎన్డీడీబీ రిపోర్ట్ ను కోట్ చేశారు. యానిమల్ ఫ్యాట్ ఉంది అని. దాన్నే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అప్పుడు చదివారు. దాని తర్వాత సుప్రీంకోర్టు వేసిన సిట్ ఆధారంగా ఎన్డీఆర్ఐ నివేదిక రప్పించారు. ఎన్డీఆర్ఐ నివేదికలో అదర్ యానిమల్ ఫ్యాట్, లార్డ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్ టెస్ట్ చేయండి, త్రూ దిస్ కోర్టు పంపిస్తున్నాను అని. ఎన్డీఆర్ఐ ఏం చెప్పింది? మీకు ఎవరిచ్చారు జంతు కొవ్వు లేదని? సిట్ రిపోర్ట్ ఇచ్చిందా? మీకు ఇచ్చిందా? క్లీన్ చిట్. కల్తీ లేదని ఇచ్చిందా? భయంకరమైన కల్తీ జరిగిందండి. కల్తీ కాదు, అసలు నెయ్యే లేదండి, చుక్క పాలు లేదండి, చెంచాడు నెయ్యి లేదండి, ఒక చిన్న గిన్నెడు నేతి గిన్నెడు వెన్న లేదండి, ఒక ఆవు కూడా లేదండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న కెమికల్స్ కలిపారండి. అందులో లప్సా అనే కెమికల్ ఉంది అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా?